చాలామంది ఏం చెప్తారో తెలుసా? ఈ షాంపూ వాడండి జుట్టు పెరుగుతది, ఆ షాంపూ వాడండి జుట్టు పెరుగుతది అంటారు. మీరు ఏ షాంపూ వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న షాంపూను నేను చెప్పినట్టు వాడండి. మీరు వద్దు అన్న జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలామంది నేను బయటకు వెళ్ళినప్పుడు ఏ ఆయిల్ ఏ షాంపూ యూజ్ చేస్తున్నారని ఎక్కువగా అడుగుతున్నారు. ఆయిల్ అయితే నేను మీకు తొందరలోనే షేర్ చేస్తాను, అది కూడా ఎక్కువ కష్టపడకుండా అనమాట. సో ఈరోజు అయితే ప్రజెంటు నేను ఏ షాంపూ వాడతానో చూపిస్తాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర ఉన్న షాంపూయే కాదు, మీ దగ్గర ఉన్న షాంపూని కూడా నేను చెప్పినట్లు యూజ్ చేస్తే మీకు తలస్నానం చేసేటప్పుడు ఎటువంటి హెయిర్ ఫాల్ ఉండదు. మీరు తలస్నానం చేస్తూనే హెయిర్ అనేది పెంచుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే, తలస్నానం చేసేటప్పుడు హెయిర్ అనేది కుచ్చులుగా ఊడిపోతుంది అక్క, అసలు హెయిర్ పెరగట్లేదు అని అంటున్నారు కదా. తలస్నానం చేస్తూనే ఒక్క వెంట్రుక కూడా రాలకుండా మీ హెయిర్ అనేది ఒత్తుగా పెంచుకోవచ్చు. షాంపూ మీరు రూపాయి షాంపూ యూజ్ చేసినా, ₹2 షాంపూ యూజ్ చేసినా, ఏ షాంపూ యూజ్ చేసినా పర్వాలేదు. నేను చెప్పినట్టు ఖర్చు లేకుండా ఈ టెక్నిక్ని ఫాలో అయ్యి తలస్నానం చేస్తే చాలు, మనకి హెయిర్ అనమాట. అంత ఒత్తుగా అంత పొడవుగా పెరుగుతుంది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇంకొక విషయం, మీరు పైనుండి ఎటువంటి కండిషనర్ కానీ ఇంకా ఏది స్మూత్నింగ్ క్రీమ్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ హెయిర్ కూడా చాలా స్మూత్గా, సాఫ్ట్గా, సిల్కీగా ఉంటుంది. ఈ అద్రిపోయే బ్యూటిఫుల్ టిప్ ఏంటో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. వీడియోకి అయితే ముందు ఒక లైక్ చేసేయండి. ఇంకా లైక్ చేయకపోతే ఇంకెందుకు ఆలస్యం, టిప్ ఏంటో తెలుసుకుందాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ముందుగా మనకు కావాల్సింది మందారం పువ్వులు. మందారం పువ్వుల వల్ల హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. ఒకవేళ మాకు మందారం పువ్వులు అనేవి అందుబాటులో లేవు అనుకున్న వాళ్ళు మందారం పౌడర్ అనేది యూజ్ చేయొచ్చు. మందారం పౌడర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో ఆన్లైన్లో కూడా ఎప్పుడూ మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. మందారం పువ్వులు ఉంటే మందారం పువ్వులు అనేది యూజ్ చేయండి. తర్వాత మనకు కావాల్సిన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు గంజి. అన్నం వండిన తర్వాత చాలామంది గంజిని పడేస్తూ ఉంటారు. సో గంజిని పడేయకుండా ఇలా గనక యూజ్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఒక పెద్ద కప్పు గంజి అనేది తీసుకొని అందులో 10 to 15 ఫ్లవర్స్ని యాడ్ చేసుకోవాలి. అంటే మందారం పువ్వులను యాడ్ చేసుకోండి. తొడుములను పక్కన పెట్టేసి ఇలా రేకుల కింద ఒలిచి ఇందులో యాడ్ చేసి ఒక 10 minutes ఉంచండి. ఎక్కువ కూడా కాదు, 10 minutes అనేది ఇలా వదిలేస్తే మనకి కలర్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. అలాగే గంజి కూడా మనకి చిక్కగా అవుతుందన్నమాట. ఇప్పుడు మనం చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే క్రష్ చేయాలి. మందారం పువ్వుల్ని ఇలా చేతిలో తీసుకొని మనం గంజితో పాటుగా క్రష్ చేస్తూ కలపాలి. ఒక 3-4 minutes అనేది కలిపిన తర్వాత మనకి బేబీ పింక్ కలర్లో అయితే వస్తుంది గంజి మొత్తం. ఇందులో ఇప్పుడు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు మెంతుల్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మనం నైట్ అంతా కూడా అలా వదిలేసేయాలి. నైట్ అంతా కూడా నానాలి. మార్నింగ్కి మెంతులు అయితే చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట, అంత బాగా నానాలి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఎంత బాగా నానాయి అంటే మెంతుల్ని మనం చేత్తో ఇలా నలిపినప్పుడు చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి. మీరు నైట్ నిద్రపోయే ముందు నానేసి మార్నింగ్ అనేది చూడండి. సో మనకి టైం అనేది ఒక 6 hours నానినా సరిపోతాయి. టైం లేదు అనుకున్న వాళ్ళు 3-4 hours అయినా నానబెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని మనం ఒకసారి బాగా క్రష్ చేసుకోవాలి. 2-3 minutes అనేది క్రష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్ట్రెయినర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ఏదైనా ఒక పల్చటి క్లాత్ అనేది యూజ్ చేసి స్ట్రెయిన్ చేసుకోవచ్చు. సో మనకి చాలా ఈజీగా స్ట్రెయిన్ అవుతుంది. ఇది కష్టపడాల్సిన పని కూడా లేదనమాట, లిక్విడ్ లానే ఉంటుంది కనుక. సో ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 2 weeks వరకు స్టోర్ చేసుకోవచ్చు.
బయట అయితే స్టోర్ చేయలేం, ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోగలం. తలస్నానం ఎప్పుడు చేయాలనుకుంటున్నామో అప్పుడు కొద్దిగా తీసుకొని మనం షాంపూలో మిక్స్ చేసి యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేనైతే ఒక కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. సో ఎందుకంటే నేను ఎప్పుడు యూస్ చేస్తాను, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇదే యూస్ చేస్తారు. ఇక మనకి కండిషనర్తో కూడా పని ఉండదండి. నార్మల్గా ఏంటంటే మనం షాంపూ యూస్ చేసిన తర్వాత కండిషనర్ కూడా యూస్ చేస్తాం. ఈ చిట్కా యూస్ చేసినప్పుడు మనకి కండిషనర్ అనేది అవసరం లేదు, ఓన్లీ షాంపూ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన హెయిర్కి కావాల్సినంత ఈ రెమెడీని తీసుకొని ఇందులో మీకు నచ్చిన ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో అది 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ వాష్ చేసేసుకోవడమే. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు వాడే షాంపూ అది రూపాయి అయినా ₹2 షాంపూ అయినా ఏదైనా పర్వాలేదండి. మీకు నచ్చిన షాంపూ ఏదైనా యాడ్ చేసుకోండి. ఇదే యాడ్ చేయాలి అదే యాడ్ చేయాలని ఏం చెప్పట్లేదు. ఏ షాంపూ యూస్ చేసినా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఈ పద్ధతిలో కనుక మీరు తలస్నానం చేస్తే. నార్మల్గా మనం తలస్నానం ఎలా చేస్తామో అలా చేస్తే సరిపోతుంది. సో షాంపూ వద్దు అనుకునే వాళ్ళకు కూడా నేను ఒక చిట్కా అయితే చెప్తాను. వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ షాంపూ అనేది మేము యూజ్ చేయం అనుకునే వాళ్ళ కోసం అండి ఆ చిట్కా అయితే. షాంపూ అనేది మనం వారంలో ఒక్కసారి ఇలా చేస్తే హెయిర్ పెరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మందారం, మెంతులు అలాగే గంజి ఉండటం వల్ల మన హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ఇందులో మనం గంజి వాడడానికి కారణం ఏంటంటే గంజి వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది వాల్యూమ్గా కనపడుతుంది. మందారం వచ్చేసి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ పెరగడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. మందారంలో మనకి కెరటిన్ ఉంటుంది. సో బిల్డింగ్ బ్లాక్ లాంటిది అనమాట. సో మన జుట్టుకి కావాల్సిన పోషన్ని అందించి రూట్ నుండి హెయిర్ని స్ట్రాంగ్గా చేస్తుంది మందారం అనేది. నెక్స్ట్ వచ్చేసి మెంతులు. అస్సలు మాకు జుట్టు పెరగదు, మా జుట్టుకి స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, బ్రేకేజ్ ప్రాబ్లం ఉంది, మా జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతుంది అనేవాళ్ళు తప్పకుండా యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ మెంతులు. మెంతుల వల్ల చాలా ఫాస్ట్గా హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. వారంలో ఒక్కసారైనా ఈ షాంపూ టెక్నిక్ని యూజ్ చేస్తే మనం ఇంక ఏ రెమెడీ వాడకపోయినా సరిపోతుంది. అలాగే హెయిర్ అనేది గడ్డి కంటే ఫాస్ట్గా పెరుగుతుంది, వద్దన్న హెయిర్ పెరుగుతూనే ఉంటుంది. తప్పకుండా ఇప్పుడే ట్రై చేయండి ఈ షాంపూ టెక్నిక్ని. ఇప్పుడు చాలా మంది జుట్టు పెంచుకోవడం చాలా పెద్ద టాస్క్ అని చెప్పేసి హెయిర్ కట్ చేపిస్తూ ఉంటారు. సో నాకు తెలిసి అయితే జుట్టు పెంచుకోవడం చాలా ఈజీ అండి. చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే ఖర్చు లేకుండా హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. కొంతమంది ఉంటారండి ఏంటంటే మనం ఏం చెప్పినా అందరూ కూడా నెగిటివ్ వెతుకుతారు. వాళ్ళ కోసం కూడా ఇంకొకటి చెప్తాను. నెగిటివ్ వర్షన్లో కాదండి, ఒకవేళ ఎవరైనా ఇలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అదేంటంటే షాంపూలో కూడా కెమికల్స్ ఉంటాయి కదా అని కొంతమంది పెట్టొచ్చు, ఒకళ్ళిద్దరు పెడతారు. కెమికల్ ఫ్రీ షాంపూ అనేది యూజ్ చేయండి. అసలు మాకు షాంపూయే వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గుప్పెడు కుంకుడుకాయలు తీసుకొని మనం ఆల్రెడీ గంజిలో మందారం, మెంతుల్ని నానపెడతాం కదా, అప్పుడే కుంకుడుకాయలు కూడా అందులో యాడ్ చేసేయండి. సీడ్స్ అనేది తీసి లోపల ఉంటాయి కదా గింజలు, వాటిని తీసేసి ఒక గుప్పెడు అనేది యాడ్ చేసుకొని నైట్ అంతా కూడా నానపెట్టేసేయండి. మార్నింగ్ ఎలాగో మనం క్రష్ చేస్తాం కదా, చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ లిక్విడ్ అనేది వస్తుంది. సో డైరెక్ట్గా మనం హెయిర్ వాష్ అనేది చేసేయచ్చు. షాంపూ అనేది మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. సో షాంపూ మిక్స్ చేయాలంటే షాంపూ మిక్స్ చేసుకోండి. షాంపూని అవాయిడ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా కుంకుడుకాయలను కూడా మనం యూజ్ చేయొచ్చు, సీకాకాయలను కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అయినా సరే న్యాచురల్గా హెయిర్ని ఒత్తుగా పెంచుకోవచ్చండి. హెల్దీ హెయిర్, షైనీ హెయిర్, స్మూత్నింగ్ హెయిర్ అయితే ఉంటుంది మనకి. నిజంగా చెప్తున్నాను, 100% అయితే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మీరు లైవ్లోనే తలస్నానం చేయడం అయితే చూసారు కదా, తలస్నానం చేసేటప్పుడు ఒక్క వెంట్రుక కూడా రాలేదు. 100% కూడా ఇది వర్క్ అవుతుంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంది. వారంలో ఒక్కసారైనా ఇలా తలస్నానం చేస్తే ఈజీగా హెయిర్ అనేది పెరుగుతుంది. మీకు నచ్చినట్టు ఒకసారి చేయండి, నేను చెప్పినట్టు ఒకసారి చేయండి. చాలా సింపుల్గా హెయిర్ అనేది పెంచుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. లైక్ అయితే కంపల్సరీ చేసేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.